ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రియులందరికీ మా ప్రేమ వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు వరకు మనల్ని సజీవ సంఖ్యలో ఉంచిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునగాక. దేవుడు నన్ను సేవకురాల్ని ప్రేమించి 3rd వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడానికి ప్రభు చూపిన అపారమైన ప్రేమను బట్టి నేను ప్రభుకి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 2021వ సంవత్సరం జూలై 22వ తారీఖు నాకు సేవకురాలకి వివాహం జరగడానికి ప్రభు కృప చూయించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన హస్తాన్ని మా మీద ఉంచి తన చిత్తాన్ని మా ద్వారా నెరవేర్చుచున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. రోజులు గడుచుచూ ఉండగా ఆయన చూయిస్తున్న వాత్సల్యత ప్రేమ అమోఘమైనది. అందును బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థించే ప్రియులు చాలామంది ఉన్నారు. మీ ప్రేమను బట్టి, మీ ప్రార్థనను బట్టి, మీ సహకారాన్ని బట్టి, మీ ఆప్యాయతను బట్టి మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎల్లవేళలా స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా కొరకు ఇంకనూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేయించున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో నా గురించి, సేవకురాల గురించి ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 సంవత్సరాల మా ప్రయాణంలో దేవుడు ఎన్ని అమోఘమైన కార్యాలు జరిగించాడు. అవి ఊహకందని కార్యాలు, కంటికి కనబడని కార్యాలు, హృదయానికి అగోచరమైన కార్యాలు ప్రభు మా ఎడల చేశాడు. మా ఇద్దరిని ఉపయోగించుకొని ఈ 3 సంవత్సరాల్లో అద్భుతమైన పరిచర్య చేయడానికి, ఆయా ప్రాంతాలు తిరగడానికి, ఆయా సంఘాలకు వెళ్ళడానికి దేవుడు ఎంతగానో కృప చూయించాడు. ఎక్కడ నిలబడితే అక్కడ దేవుడు తన బలమైన కార్యాలు మా ఇద్దరి ద్వారా జరిగించడాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరి ప్రార్థనని బట్టి కూడా మీ అందరికీ మా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాము. ఈ బెతెస్దా మినిస్ట్రీస్ నుండి ప్రభు మిమ్మల్ని దీవించి అత్యధికముగా అన్ని వేళలా, అన్ని కోణాల నుంచి, అన్ని ద్వారాల నుంచి నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిగిలిన దినాలు కూడా తన సేవలో దేవుడు బహుబలంగా మా ఇద్దరిని వాడుకోవాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించేయండి. ఈ పరిచర్య కొరకు, సేవకుడి కొరకు, సేవకురాలి కొరకు, మా ఆరోగ్యాల కొరకు, మా ప్రయాణాల కొరకు ప్రార్థించేయండి. మమ్మల్ని ప్రేమించే ప్రియులు చాలామంది ఉన్నారు. మీ ప్రేమకై, మీ ఆప్యాయతకై, మీ అనురాగానికై మా నిండు హృదయముతో మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాన్ని, ప్రత్యేకంగా సేవకుడైన నన్ను, సేవకురాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సేవకురాలను బట్టి నేను ఒక మాట చెప్పాలి. పరిచర్యలు ఎంతో సహకరిస్తూ ఈ 3 సంవత్సరాలు నాతో నిలబడి దేవుని సేవలో పరిగెత్తడానికి సేవకురాలు ఎంతగానో తను తాను ముందుకి తీసుకురావడాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాను. సేవకురాలను బట్టి ప్రార్థించేయండి, నా గురించి ప్రార్థించేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 2021వ సంవత్సరం జూలై 22వ తారీఖున దేవుడు మాకు వివాహాన్ని అద్భుతంగా జరిగించాడు, ఒకటిగా చేశాడు. ఆ దినము మొదలుకొని నేటి వరకు ఈ 3 సంవత్సరాలు దేవుడు మా యొక్క వైవాహిక జీవితంలో, మా కుటుంబాల్లో ప్రతి దినము కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ 3 సంవత్సరాలు కూడా పరిచర్యలో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. సంవత్సరములు గడుచుచూ ఉండగా ఆయన కార్యాలు దేవుడు నూతన పరుస్తూ ఆయన మేలులు చూచే భాగ్యాన్ని దేవుడు మాకిచ్చినందుకు ఆయనకు మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. అదేవిధంగా సంఘము, బంధుమిత్రులు, స్నేహితులు, తల్లిదండ్రులు, ఆత్మీయులు అందరూ కూడా మీరు మా గురించి ప్రార్థించారు. మీ ప్రార్థనను బట్టే ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నాం. మీ ప్రార్థనను బట్టే మీ ప్రార్థనను బట్టే మేము బలముగా వాడబడగలుగుతున్నాం. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థించే మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా సేవకునికి కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే ఈ 3 సంవత్సరాలు కూడా దేవుడు బలహీనంగా ఉన్నను సేవకుడు బలపరుస్తూ ముందుకు ప్రోత్సహిస్తూ
ఎంతగానో బలపరిచారు. అందును బట్టి సేవకునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రోత్సహించేటువంటి ఒక మంచి భర్తను, ఒక సేవకుణ్ణి ఇచ్చినందుకు ప్రభు నామాన్ని నేను కనపరుస్తున్నాను. మా కొరకు ఇంకా ప్రార్థించండి. బలముగా దేవుని పరిచర్యలో వాడబడాలని, అనేక మందికి మా కుటుంబము ఈ పరిచర్య దీవెనకరంగా ఉండాలని ఇంకా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మీరు మా కోసం ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా మా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. మా అక్కగారి కోసం, బావగారి కోసం, వారి పిల్లల కోసం ప్రార్థన చేయండి. అదే క్రమంలో నన్ను ప్రేమించే మామయ్య గారి కొరకు, అత్తమ్మ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు ఒక బామర్ది చక్కగా బైబిల్ కళలు చదువుకుంటున్నాడు, ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. పెరంగపురం పరిచర్య గురించి, అదేవిధంగా గొల్లపూడి, తిమ్మ సముద్రం, గార్లపాడు పరిచర్యల గురించి కూడా ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించే సంఘానికి ఎంతగానో నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. బెతెస్దా మినిస్ట్రీస్లో నాటబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.